ఈ భామ ఎవరో కాదు, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన అమీ జాక్సన్. ఆమె ఇంకా ఎవరో గుర్తుకు రాలేదా? అదేనండి, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో 2.0లో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్. కనీసం ఇప్పటికైనా గుర్తించింది కదా. ఆమెతో పాటు ఇంకా చాలా మందే పెళ్లికి ముందే తల్లిగా మారారు. ఇలా పెళ్లి కాకుండా తల్లిగా మారిన తన కోరికను తీర్చుకున్న శ్రీదేవి ముఖ్యంగా నిలుస్తారు. స్వర్గీయ అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చి తల్లైన విషయం చాలా మందికి తెలిసిందే. తనకు పుట్టిన చిన్న తండ్రి కలిసి ఉన్నటువంటి అందమైన ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ చిత్రంలో తనకు కాబోయే భర్త జార్జ్ పనటోతోవా కూడా ఉన్నారు. అంతేకాదు, మా ఏంజల్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆండ్రియాన్ అంటూ పోస్ట్ లో మ్యాటర్ ని సైతం యాడ్ చేసింది మన లేటెస్ట్ రోబో. కొత్తగా అమ్మా నాన్నలుగా మారిన ఈ కాబోయే దంపతులు అమీ జాక్సన్, పైనటో ఈ సందర్భంగా ఆనందంతో తమ బిడ్డని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన అమీ జాక్సన్ ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనైటేతో ప్రేమలో పడింది. రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాల్లో ఆమె ఏం చేస్తోందా, ఎక్కడికి వెళ్ళిందా అని అనుకున్నారు. కానీ ప్రేమలో పడి ఆ ప్రేమని పెళ్లికి తర్వాత కాకుండా పెళ్లికి ముందే తీసుకొచ్చింది. స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది ఆమె. ఆ తర్వాత సినిమాల్లో దాదాపుగా కనబడడం మానేసింది. అలాగే తన ప్రియుడితో ఎంచక్క ప్రయాణంలో మునిగి తేలింది. ఆ తరువాత అమీ జాక్సన్ వారిద్దరికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తాను పెళ్లికి ముందే పిల్లల తల్లిని కావాలనుకుంటున్నట్టు బాంబు పేల్చారు. అయినా తన అభిమానుల నుంచి తనకు ఊహించనంత మద్దతు లభించింది. ఇప్పటికీ ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఆమె రేంజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మెటర్నిటీ ఫోటోషూట్స్ లో కూడా మెరిసిన ఈ అందాల బ్రిటిష్ సుందరి మరి ఆ జంట వచ్చే ఏడాది అంటే 2020లో తాము పెళ్లి చేసుకుని మరో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విషెస్ ని అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నారు. తమిళంలో మద్రాసు పట్టణంతో తెరకు పరిచయమైనటువంటి ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించింది. హిందీలో ఏక్ దివానా థా, సింగిస్ బ్లింగ్ తో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటిఫుల్ లండన్ లేడీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. మరి భవిష్యత్తులో ఏవైనా యాక్ట్ చేస్తుందేమో చూడాలి. తెలుగులో రజనీకాంత్ సరసన రోబో 2.0, మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ ఎవడు సినిమాతో పాటుగా డాన్స్ మాస్టర్ ప్రభుదేవ సరసన అభినేత్రి సినిమాలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా కథానాయికగా మెప్పించిన ఈ హీరోయిన్ తెలుగులో కేవలం కొన్ని సినిమాలే చేసింది. అయినప్పటికీ పాపులారిటీ బాగానే ఉంది. ఎందుకంటే తను హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది కనుక ఆ రేంజ్ పాపులారిటీ అమీ జాక్సన్ సొంతం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.